Yeah, yes, tagginచండి కొంచెం తగ్గించండి. Praise the Lord. Praise God. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చున్నాం. దేవుడు ఇంతవరకు కూడా మనకు తోడైంది, మనతో ఉండి దాన్ని మయం పొందుతూ కార్యక్రమాలన్నింటినీ కూడా జరిగించుకున్నాడు. సమయంలో వాక్య సందేశానికి వెళ్ళక ముందు ప్రభు మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన సహాయం అందించాలని మనం వచ్చినటువంటి బంగారు చెట్టు గారి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య నిమిత్తమై వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. కళ్ళు మూసుకుందాం. ప్రభు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి మనందరికీ ఉపయోగకరమైన కొన్ని మాటలు మనతో దేవుడు మాట్లాడేలాగా తన పరిశుద్ధాత్మను విడుదల చేసి తన తిరుగుసాటు నన్ను మెరుగుపరుచుకుని తానే మాట్లాడేలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి వందనాలు శాస్త్రాలు చూపిస్తున్నట్టు ఉదయకాల సమయంలో తండ్రిగా మీరు అనుగ్రహించిన స్థలంలో తండ్రిగా ప్రతి సంవత్సరంలో మనం చూసుకున్నటువంటి వందనాలు శాస్త్రాలు ఈ వాక్యాన్ని తండ్రి తండ్రిగా అనుసరించవలసినటువంటి తండ్రిగా ప్రత్యేక సంక్షేమం కల్పిస్తున్నాం. ఈ లోకంలో శాస్త్రీయంగా తండ్రి ఈ లోకంలో చూపించిన ఆలోచించుకుంటా మీ చెప్పు ప్రకారం మీరు నచ్చుకుంటున్నారు. యాత్ర ఎక్కడ ఆగిపోతుందో తెలియని వాళ్ళు సంవత్సరాలు తెలుస్తూ జీవించండి. మీ వంశం చెప్తూ కలిసి మీరు మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించి అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. మీ వాటర్ సమయం మీరు అక్కడ వాటర్ మాకు పరీక్షేయండి. ప్రార్థిస్తూ ఇప్పుడు ప్రార్థన చేసి తీసుకున్నాము. గణపతి సమర్పిస్తున్నాను. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े न इसको रोज पढ़ो, रहे न कब तक कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. हालेलुया. అది దినం చాలా మంది తక్కువ మంది వచ్చి ఉన్నారు. అది వర్షం గురించి ఏంటో తెలియదండి. దేవుడు మనకైతే మంచి వాతావరణాన్ని అనుగ్రహించున్నాడు. చల్లని సమయంలో మందిరంలో కూర్చొని ఈ విధంగా ప్రభువుని స్తుతించడం, ఆయన ఆరాధించడం ఇది ఎంత గొప్ప భాగ్యం. వచ్చే వారం దినముల్లో దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడేలా ఏ విధమైనటువంటి అవాంతరాలు జరగకపోకుండా మన దేవుడు సంరక్షించి మన కాపాడాలంటే ఇంతకుముందు ఈ మాట చెప్పాను మీకు. కొన్ని గంటలు దేవుని మందిరంలో మనం ఉండడం వల్ల మనం ఏమవుతామండి, దేవుని ఆత్మతో మనం నింపబడతాం. దేవుని యొక్క మాటలతో మన హృదయాల్లో ఉంచుకుని మరి మనం వచ్చే వారం దినాల్లో మనం జీవించడానికి అవి అవసరం పడతాయి అన్నమాట. ఒక సెల్ ఛార్జర్ ఏ విధంగా ఛార్జ్ చేసిన తర్వాత మరి కొన్ని గంటలు లేక కొన్ని రోజులు అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో ఆ విధంగా ప్రభు యొక్క మాటలు మనం వింటే ఆ మాటలను బట్టి మనము జీవిస్తాం. దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తాము, కానీ మనము రొట్టెల వలన మనము జీవించమని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్యము లేక ఈ మాటలు అవి జీవము కలిగినవండి.
ఆ మాటల్ని మన యొక్క మనసులోనికి ప్రవేశపెడితే మన జీవితాలకు అది ఎంతో ధన్యకరమైన విషయం. దేవుని మందిరానికి వస్తున్న మనము మరి ఏ ఉద్దేశంతో అయితే వస్తున్నామో, లేక అనాలోచితంగా మనం వస్తున్నామో తెలియదు. కానీ లేక ఈవేళ ఆదివారం కదా, కనీసం ఒక గంట ఆదివారం గుడిలోకి వెళ్ళి వద్దాము అన్న ఉద్దేశం కొంతమందికి ఉంటా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనము మరి దేవుణ్ణి పాటలతో మనం స్తుతించాము, ప్రార్థించాము, మనం విన్నాము యేసయ్యని ప్రార్థన చేయడం. మరి అలాగే కొన్ని మాటలు మనం విన్నాము ఉత్తర చిత్రాల్లో, అలాగే ఇంకా కొన్ని మాటలు మనం దేవుడు వినడానికి కృప చూపిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి ప్రభు మనల్ని కాపాడబోతున్నాడు, సంరక్షించబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. ఇది నిజమండి. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మనం ఏ విధంగా నడుస్తున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా కూర్చుంటున్నామో సమస్తాన్ని ఆయన పరీక్షించి మనల్ని చూస్తున్నటువంటి దేవుడు కనుక మన ఉద్దేశాలు, మన తలంపులు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు, మన హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు. మరి దేవుడు దానికి తగ్గట్టుగానే మన జీవితాలకి మన దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైతే ఏ విధమైనటువంటి హృదయాలతో, ఆలోచనలతో ఈ మందిరానికి వచ్చారో నాకైతే తెలియదు. కానీ ప్రభు అయితే మన హృదయాన్ని చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు ఆయన కనుక మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. మనము ఈ యొక్క మందిరంలోకి వచ్చిన కొంత సమయము గడిపినటువంటి ఈ సమయము మన జీవితాలకి, మన కుటుంబాలకి ఇది నిజంగానే ఆశీర్వాదకరంగా, దీవెనకరం ఉంటుందని నేనైతే సంపూర్ణంగా నమ్ముతూ ఈ మందిరానికి నేను వచ్చి ఉన్నాను. అంతేకాదు కొంత సమయం ప్రభు సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో, మరి కొంత సమయం ప్రభువును కీర్తించాలనే ఉద్దేశంతో దేవుని మందిరానికి నేను రావడం ఇక్కడికి జరిగింది. అంతేకాకుండా దేవుడు మనకి ఎవరైతే సమర్పించబడిన హృదయాలతో దేవుని కోసం వెతుకుతున్నారో, మరి నిరీక్షిస్తున్నారో వారిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు తన బిడ్డలుగా మరి వారిని జీవింప చేయబోతున్నాడు. మనకు వస్తున్నటువంటి రాబోయేటువంటి అనేకమైనటువంటి ఏంటంటే ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఆయన హస్తాలు ఎక్కుపెట్టుకుని మనం నడిపిస్తున్నాడు. మనమే కాదు, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా దేవుడు సంరక్షించి తన హస్తాల్లో పెట్టుకుని కాపాడుతున్నాడు అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. అయితే దేవుడు మరి ఒక వాక్యం ఏంటంటే ఈ దినము దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడండి. గొప్ప ఆధిక్యత. ఆయన ఎటువంటి స్వరూపంలో ఉన్నాడో అది ఆత్మస్వరూపుడు కనుక మన హృదయాల్ని, మన ఆత్మల్ని ఆ యొక్క స్వరూపంలో మనం చేసుకున్నాడు. అనుకోవచ్చు మన స్వరూపంలో చేసుకుంటున్నారనేసి చాలా మంది సేవకులు చెబుతూ ఉంటారు కదా. ఒకవేళ స్వరూపం అంటే మరి నేను ఒక స్వరూపంలో ఉన్నాను, నేను ఒక ఆకారంలో ఉన్నాను, మరి పురుషులు ఒక ఆకారంలో ఉన్నారు, మరి స్త్రీలలోనే వేరే వేరే మనుషులు వేరే వేరే రకాలుగా కూడా ఉంటున్నారు. మరి ఒక సహోదరి అయితే సాక్ష్యం చెప్తూ, మరి ఆమెకు తెలుసు, మీరు విన్నారా లేదా సాక్ష్యం, ఇజ్రాయెల్ యొక్క సాక్ష్యం అండి. గీతాంజలి అంజలి అనే ఒక నపుంసకురాలు ఆమె సాక్ష్యం చెప్తూ ఉందని మంచి మాట. ఎందుకంటే ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది ఆ మాట. దేవుడు తన స్వరూపంగా చేసుకున్నాడంటే ఏంటి, ఇజ్రాయెల్ ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, నపుంసకులు ఉన్నారు. వాళ్ళు మరి వీళ్ళందరినీ కూడా తయారు చేసింది, తన స్వరూపంలో చేసుకున్నది దేవుడే కదండి. అయితే మనం అనుకుంటాము దేవుని స్వరూపంలో చేసుకున్నట్టే మనము దేవునిలా ఉన్నామో అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, మనమందరం కూడా ఆయన ఆత్మ స్వరూపములుగా మనల్ని చేసుకున్నాడు. ఆత్మలో మనందరిదే ఒకటే స్వరూపం. ఇంతకుముందు చెప్పాను కదండి, మహిమ దేహాలతో మనం ఉంటాం అనేసి. ఆత్మ స్వరూపములుగా మనం ఉంటాం. దేవుడు ఏ ఆత్మ అయితే అయి ఉన్నాడో అదే ఆత్మతో మనం అందరం కూడా కలిగి ఉండి పరలోక రాజ్యంలో ఉంటామనేసి మరోసారి మీకు తెలియజేస్తాను. ఈ సందర్భంలో ఎవరిని గుర్తు చేశాను, మీకు ఒక ఇజ్రాయెల్ని గుర్తు చేశాను. ఒక నపుంసకురాల్ని ప్రపంచమంతటా సాక్ష్యం చెప్తుందండి ఆవిడ. అంటే యేసే దేవుడు అని. ఈ దేవుడు మీ సంఘస్థులకే కాదు యేసు ప్రభు వారు, లేక ఈ స్త్రీలకే కాదు యేసు ప్రభు వారు,
అంత లోకమంతలో ఉన్న వారందరి నిమిత్తము మరి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన రక్తాన్ని కాల్చి తన స్వజనులుగా చేసుకున్నాడు. పరమ తండ్రి అయిన దేవుడు తన స్వరూపంగా చేసుకుంటే తండ్రి కుమారు ఆత్మలుగా ముగ్గురు ఉంటూ తన స్వరూపంగా మనల్ని నిర్మించుకుంటే యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే లోకమందరి వరకు తన రక్తాన్ని కాల్చి అందరినీ తన రక్షణలోకి నడిపించాడండి. అందుకని మనం అనుకుంటాం ఏంటి ఇతరుల యొక్క ఆ వృత్తి మరి అడుక్కుంటమే, మరి ఆ విధంగా జీవించడమే కానీ కదా అనుకుంటాము. కానీ మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నపుంసకులు చాలా మంది ఉన్నారండి అండి. వారు కూడా ఈమె జాతికి చెందిన వారే అయినప్పటికీ కూడా దేవుడు వారిని కూడా పట్టుకుని యేసు ప్రభు వారు రక్షించాడు, తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకున్నారు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము నపుంసకుడైనటువంటి మొద్దుకై ఆయన ఏగే ఆ యొక్క స్త్రీలను కాచే ఏగే ఉన్నాడు. ఆయన నపుంసకుడు, ఆయన అద్భుతమైనటువంటి పనిని చేశాడండి. మరి ఎస్తేరును రాణిగా చేశాడు. మరి ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అలంకరణలు మాత్రమే ఆమె ధరించుకుంది. ఏగేని పరిశుద్ధాత్మ దేవుడుగా మరి సేవకులు దైవజనులు తెలియజేస్తూ ఉంటారు. నిజమే కదా. మరి ఆమెకు కూడా యేసు ప్రభు రక్షణ అనుగ్రహించాడండి. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఏ భేదమో మనకు ఉండదు. అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా ఒకే ఆత్మస్వరూపులుగా ఉంటారు. అది దేవుని యొక్క స్వరూపం అండి. అలాగే ఇతరాలు కూడా మనతో ఉంటారండి. నపుంసకులు ఎవరైతే ఈ రోజున రోడ్డు మీద వాళ్ళు వచ్చి చప్పట్లు కొట్టి మన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినప్పుడు డబ్బులు వేయకోకుండా తప్పించుకుంటూ ఉంటామో ఆమె ఇదే సాక్ష్యం చెప్పిందండి. మమ్మల్ని సమాజంలో ఏమాత్రము మాకు ఆ గౌరవం లేదు, కనికరించి కనీసం మా మీద కనికరించి ఒక 5 రూపాయల బిళ్ళ కూడా మాకు వేయని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారని చెప్పారు. ప్రభువుని ఎరిగినటువంటి మనము, ప్రభు ప్రేమ కలిగినటువంటి మనము మనకు ఆ సాక్ష్యం ఏమిస్తుందంటే మనం కూడా వాళ్ళని మనుషులుగా చూడాలండి. మనం కూడా ప్రేమించాలి. మనకు అవసరమైతే చేయగలిగినటువంటి సహాయం వాళ్ళకి మనం చెయ్యాలి. ప్రభువుల వారిని నడిపించాలి. ఆమె అద్భుతంగా ప్రభు చేత పట్టబడ్డాలి. ఈ వాక్యాలు చెప్తుండగా దైవజనులు చెప్తుండగా ఈ వాక్యాలు విని ఆమె కుటుంబం యొక్క పరిస్థితి అంతా సాక్ష్యం చెప్పింది. అదంతా చెప్పాలంటే ఇప్పుడు సమయం లేదు. కానీ మరి దేవుడు ఆత్మ స్వరూపుడు కనుక ఆయన ప్రతి ఒక్క జీవి శరీరంతో మానవ శరీరంతో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క జీవిని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన ఆత్మను అనుగ్రహించున్నాడు మనందరికీ. మనమందరం కూడా ఆత్మ స్వరూపములని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. అంతేకాదండి, దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడండి. ఒకటి, దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. అంతేకాకుండా రెండోది ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. మరి నేను విజయం గారు కాకినాడ వెళ్ళాం పోయిన వారంలో. మరి మేము బండి మీద రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ముందుగా కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదండి. ఆ వెహికల్స్ వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఆ వెహికల్స్ మీద, ఆటోల మీద కొన్ని క్యాప్షన్స్ రాస్తూ ఉంటారు. క్యాప్షన్స్ అన్ని కొన్ని మంచి మాటలు కదా. ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. మనం డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఆ మాటలు మనం విని మరి ఆ మాటలు మనం గ్రహించుకుంటాం. చాలా మాటలు నేను చూస్తూ ఉంటాను. అయితే లారీల మీద కూడా మాటలు రాస్తారు. దేవుని స్మరింపు అనే మాటలు కూడా రాస్తూ ఉంటారు కదండి. మంచిది. ప్రయాణంలో కూడా దేవుని స్మరించుకుంటాం. మరి వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఆ ఎదురుకోకుండా వెళ్తున్న స్కూటర్ మీద ఒక మాట రాయబడ్డదండి. ఏంటంటే అది జాన్ 3:16 సండే స్కూల్ పిల్లలు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము అనుగ్రహిస్తాడు. God so loved the world that he gave his only begotten son. Whoever loved him, whoever believe in him, they will be saved. They will not perish and they will not save అనే చక్కని మాట అది.
ఉంది. అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకం అంటే ఏంటంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నిజమే కదండి. అలా చెప్పిన స్కూటర్ మీద ఉన్న మాట ఏంటంటే అది యోహాను 3:16 అండి. యోహాను 3:16 బయటగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ 3:16 అని చూడగానే మనకు ఆ వాక్యం మనకి గుర్తొస్తుంది. అసలు వాక్యం గుర్తులేని సంగతి ఇంకా మనం చెప్పవలసిన పని లేదు. చక్కగా మాట రాశాడు. మరి నేను ఒక వాక్యాన్ని సిద్ధపడుతుంటే ఆ మాట నాకు ఎందుకు కూడా జ్ఞాపకం వచ్చింది. దేవుడు తన స్వరూపంలో మనల్ని అందరినీ చేసుకున్నాడు. రెండోదిగా దేవుడు మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు అండి. మరి ఆయన ఎందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు నశించరు కానీ నిత్య జీవానికి వెళ్తారు. నిత్య జీవానికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటామంటే అక్కడంతా కూడా ఆత్మస్వరూపులుగా ఉంటాం. దేవుని యొక్క స్వారూప్యములు మనం అక్కడ ఉంటూ సంతోషిస్తాము, ఆనందిస్తాము నిత్యం అన్న మాట ముందే మీకు తెలియజేస్తుంది. కనుక మనము దేవుడి యందు నమ్మకం ఉంచుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఎంత దేవుణ్ణి మనం నమ్మకం ఉంచుకోగలుగుతున్నాం, ఎంత దేవుణ్ణి నమ్ముతున్నాం. రోజుకి కనీసం ఒక్కసారైనా దేవుడు మనకి గుర్తొస్తున్నాడండి. దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకవేళ ఒక రోజుకి 1-2 సార్లు మనకి దేవుడు గుర్తొస్తాడేమో. ఒకవేళ ఆపద కష్టాలు వస్తే రోజంతా గుర్తొస్తాడు. ఆపదలు కష్టాలు లేకపోతే దేవుడు మనకి 1-2 సార్లు గుర్తొస్తాడు. మరి 4-5 సార్లు దేవునికి మనము ఒక దినములో దేవుణ్ణి మనము అతిక్రమిస్తూ ఉంటామంటండి. మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా, చూపు ద్వారా తప్పిపోతూ ఉంటామంటండి రోజుగా 4-5 సార్లు. కానీ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునేది 1-2 సార్లే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక దేవుణ్ణి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన స్వరూపంలో చేసిన మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని నమ్మాలండి. నమ్మి మరి ఎట్టి పరిస్థితుల్లో మనం పశ్చాత్తాపడిన తర్వాత మరలా ఆ పాప కార్యం వైపు మనము వెళ్ళకూడదు. ఆ పాపపు క్రియను మనము చేయకూడదు. ఒక్కసారి మనము రక్షణ పొందిన తర్వాత మరి ఒకసారి మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదండి, ఆగస్టు 15 2-3 రోజుల క్రితము. మరి ఒక్కసారి మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం స్వాతంత్రము పొందిన తర్వాత మరలా బ్రిటిష్ వాడి అండర్లోకి మనం వెళ్తున్నామండి. బ్రిటిష్ వాడి కిందకి మనం వెళ్తున్నామా? బ్రిటిష్ వాడు రావడానికి వాళ్ళ ప్రయత్నం చేయగలుగుతున్నారా? లేదు. మనం మరలా ఆ దాసత్వంలోనికి మనం వెళ్ళడం లేదు. ఐగుప్తు ప్రజల నుంచి దేవుడు మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా విడిపించాడో దాసత్వం నుంచి, మన భారతదేశం కూడా దానికి సాదృశ్యంగా ఉంటుందండి. బ్రిటిష్ దాసత్వం నుండి మనల్ని విడిపించాడు ఆ దేవుడు. మరలా ఆ దాసత్వంలోనికి మనం వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. మరలా పాపాలను మనం చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. మరి మనం ఆ పాపపు క్రియలు చేయకోకుండా ఉండాలనే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో మొదటి మాటే ఉందండి. ఏమనుందంటే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమునకు కార్య కిందకి చనిపోకూడదు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడండి? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడండి. భారతదేశము బ్రిటిష్ నుంచి స్వతంత్రము పొందింది. తర్వాత నుంచి మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది. అలాగే మనము కూడా క్రీస్తు ఏం చేశాడంటే తన రక్తాన్ని ఇచ్చి సిలువలో కార్యం చేసి మనల్ని ఆ పాపపు దాసత్వం నుండి, ఆ పాపపు కాడి నుండి మనల్ని తప్పించి మనకి ఏమి ఇచ్చాడండి? మనకి ఈరోజు స్వతంత్రం ఇచ్చాడండి. ఆ దినాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నటువంటి దినాలు మరి ఎంతో భయంకరమైనటువంటి కష్టంతో కూడిన దినము. ప్రభువుని సంపూర్ణంగా పూర్తిగా స్వేచ్ఛగా ఆరాధించుకోలేనటువంటి ఆ దినం. ఎందుకంటే మనల్ని వాళ్ళ కాడి కింద మనం ఉండేవాడిని. కానీ ఇక్కడ ఏమంటాడంటే మరి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మనల్ని ఎలా ఉండమంటున్నాడు? స్థిరముగా దేవుడు ఇచ్చిన రక్షణలో ఆ యొక్క ప్రేమలో మనం ఎలా ఉండాలి? స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుపడొద్దు అంటున్నాడండి. మన దినాల్లో జీవిస్తున్న మనం ఏం చేయకూడదండి? దాసత్వం అనే కాడి కింద మనం చిక్కుకొని ఉండకూడదు. కానీ
ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువును స్థితిస్తూ ముందుకు వెళ్ళాలని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, ప్రభువు మనం ఎంతగానో ప్రేమించి ఆయన స్వరూపముగా చేసుకొని మనం ప్రేమిస్తూ మనల్ని వస్తూ ఉన్నాడు. మన పాపపు దాసత్వం నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. ఇచ్చి మనకేమిచ్చాడండి, మన స్వతంత్రులుగా మనకి చేస్తున్నాడు. కనుక ఈ స్వతంత్రంగా మనం జీవించుకోం. దేవుడు కోరుకున్నది ఏంటంటే మనల్ని ఎంతో సంతోషంగా ఫలపరితంగా మనల్ని ఆశీర్వదింపబడిన జనాంగంగా మనం జీవించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ యొక్క దినం యొక్క అంశం కూడా అదే, ఫలపరితమైనటువంటి జీవితము. ఏ విధంగా మనం ఫలపరితంగా జీవించగలము, ప్రభు ఇచ్చిన రక్షణ మనము అందిపుచ్చుకొని మనము యొక్క ఫలపరితంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు తన స్వరూపము చేసుకున్నాడు. మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనల్ని ఏం చేయమన్నాడంటే ఫలపరితంగా జీవించమని మనకు చెప్తున్నాడు. ఈ ఫలపరితమైన జీవితం లేక ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు రెండు ఉన్నాయండి. ఫలపరితం ఒకటి భౌతికమైనటువంటి ఫలాలు ఫలించి మనం జీవించాలి, రెండవది ఆత్మీయంగా మనం ఫలించి మనం జీవించాలి. ఇక్కడ భౌతికమైనటువంటి అభివృద్ధి, భౌతికమైనటువంటి ఫలాలు మనం ఫలించడం మనము చూస్తూ ఉంటాం. దేవుడు ఈ లోకంలో అందరికీ కూడా భౌతికంగా ఫలించే మరి ఆ యొక్క అదృష్టాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా ఏ భేదము లేదు, అన్యుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదము లేదు, అందరూ ఫలించాలి, భౌతికంగా ఆశీర్వదించబడాలి, భౌతికంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు అందరూ కూడా మరి అందరూ ఫలిస్తూనే ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మనం ఒకసారి అనుకుంటా ఉంటాము, ఏంటి మేము క్రైస్తవులు కదా, మరి నిజమైన దేవుడిని మేము సేవిస్తున్నాము, మేము అందరికంటే ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలి, మేము ఫలించాలి, మేము ఆశీర్వదించబడాలి, అన్య దేవతలను పూజించడం వేళ ఫలిస్తడం ఏంటి, వేళ అభివృద్ధి పొందడం ఏంటి, ఏళ్ళ దీవించబడటం ఏంటని మనం అనుకుంటాం. కానీ దేవునికైతే ఏ భేదము లేదండి. పుట్టించిన వాడు దేవుడే. ఏమండి, ఈ లోకంలో అందరినీ పుట్టించిన వాడు దేవుడు. మరి తనకిష్టమైన రీతిలో అందరినీ కూడా జీవింప చేస్తాడు. మరి తనకిష్టమైన రీతిలో అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడండి. మనం దేవుడిని అడగడానికి లేదు, ఏంటి మేము క్రైస్తవులు ఉన్న మమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించాలి కదా, అన్యుల్ని ఎందుకు ఆశీర్వదిస్తాం అనే ఒక డౌట్ మనలో రావచ్చు. కానీ దేవుడు తన చిత్తానుకూలంగా మరి అందరి పట్ల తన ప్రేమని కనుపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉంటున్నాడండి. ఎవరికి ఎంత ఆశీర్వాదాలు, ఎవరికి ఎంత ఫలాలు ఇవ్వాలన్నది అది దేవుడికి తెలుసండి. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులు కూడా దేవుడు మరి వారిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడండి, ఫలింపజేస్తూ ఉంటున్నాడు. కనుక మనము ఆయన న్యాయవంతుడే. ఒకవేళ క్రైస్తవులుగా ఉంటూ మనము క్రైస్తవ పేరును ధరించుకుని ఉంటున్నాము, దేవుడైతే మన హృదయాన్ని చూస్తున్నాడండి. మరి నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని, దేవుడు నన్నే ఆశీర్వదించాలని అనుకుంటాం, అది తప్పు. దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనకంటే అన్యులే బెటర్ అని దైవజనులు చాలా మంది చెప్తా ఉంటున్నారండి. ఎందుకంటే తెలుసా, క్రైస్తవులని పేరు మనం పెట్టుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఆయనకి యథార్థంగా కనపడలేదంటండి. కొంతమంది అయితే అన్యులైతే మరి వాళ్ళ అన్యులే కానీ ఎంతో యథార్థమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారంటండి. అందుకని గమనించి దేవుడు వారిని అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తుంటే అన్య దేశంలో మనం జీవిస్తున్నాం, అన్య దేవతలను ఆరాధించే యొక్క దేశంలో మనం ఉంటున్నాము, వారిని మనం చూస్తున్నాము. అంటే వారు చేసే భక్తి క్రైస్తవులని పేరు పెట్టుకున్న మనం చేయడం లేదు. మన భక్తి ఎలా ఉందో మనకు తెలుసు, మన దేవుడికి తెలుసు ఎంత భక్తి కలిగి మనం జీవిస్తున్నాము. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పన, అగ్నికొండం వేసి అగ్నికొండం లోపల నడిచి వాళ్ళు వెళ్తా ఉంటారండి. తెల్లవారుజామున లేచి వాళ్ళ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ భక్తి అఫ్కోర్స్ అది అన్య దేవతలకి వెళ్తున్నటువంటి భక్తి. మనమైతే క్రైస్తవులు అని చెప్పుకుంటూ నిజమైనటువంటి క్రైస్తవుడిగా భక్తి కలిగిన వారంగా మనం జీవించలేకపోతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అది దేవునికే మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే మన హృదయాన్ని చూసేవాడు మన దేవుడు. మనం చూసి మనకి ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో, ఎంత మరి అభివృద్ధి చెందించాలో అది దేవునికే తెలుసండి. కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు.
మనము ఆయన దగ్గర అడుక్కోవలసిన పని లేదండి. ప్రభు మనం చూస్తున్నాడు. మనకు ఉన్నటువంటి భక్తి జీవితానికి అనుకూలంగానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనకు కావాల్సిన ఆహారంతో మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. మరో అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి మనము అడగవలసిన పని లేదు. నువ్వు నమ్మినట్లయితే అది దేవునికి సాధ్యము. మనకు ఆహారము, వస్త్రాలు, రక్షించడానికి గృహాలు సమస్తము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడండి. ఆగూరు అనేటువంటి వ్యక్తి మరి సామెతల 30వ అధ్యాయంలో మరి 29వ వచనంలో అనుకుంటా ఒక మాట చెప్తూ ఉంటాడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాలు. ఓకేనండి. సామెతలు 30వ అధ్యాయం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించమని ఆగూరు అనే యొక్క భక్తుడు ఈ మాటనే రాస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, తగినంత మట్టుకే ఆహారం నాకు ఇవ్వు ప్రభువా. ఎక్కువైపోతే నేను ఏం చేస్తాను? దేవుణ్ణి మర్చిపోతాను. తక్కువైతే ఒకవేళ చేయరాని పనులన్నీ చేసి అది సంపాదించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కనుక నాకు తగినంత మట్టుకు ఆహారం నాకు అనుగ్రహించమంటాడు. ఇంకా చెప్పాలంటే నిజంగా సేవన చేసే సేవకులు ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుని మీద ఆధారపడుతూ ఉంటారండి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాకి ఏ విధంగా ఇచ్చాడండి దేవుడు? ఏ రోజు మన్నా ఆ రోజే ఇచ్చాడండి. ఎక్కువగా ఇచ్చేవాడు కాదు, తక్కువగా కూర్చుకోవడానికి లేదు. అది ఒకవేళ ఎక్కువ కూర్చుకున్నదే అది నిల్వ ఉండదు, అది పాడైపోతుందని. మరి యాకూరు అనే వ్యక్తి ఏమన్నాడంటే, తగినంత మట్టుగా నాకు ఆహారము ఇమ్మని అడుగుతున్నాడు. చూసారా, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలని దేవుడు కోరిక అయితే, ఈ యాకూరు అనే వ్యక్తి ఏమన్నాడంటే, నేను అధికంగా ఫలించే భౌతికంగా కోరుకుంటా లేదు. నాకు ఎంత ఆహారం అవసరం, నాకు అంత ఆహారం ఏ ప్రభువా, నిన్ను స్తుతిస్తూ, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను ధ్యానిస్తూ నేను ముందుకు వెళ్తాననేసి ఈ యాకూరు అనే వ్యక్తి చెప్తా ఉంటున్నాడండి. చూడండి, అటువంటి విశ్వాసము మనలో కలిగి ఉండాలి. ప్రభువా, నువ్వు ఇచ్చినదే నాకు చాలు, నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే నాకు కలిగింది, నాకు ఇచ్చింది నాకు చాలని, నీ కృప నాకు చాలన్నట్లుగా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించి ప్రభువును స్తుతించాలి. మన జీవితంలో ఏది చెయ్యాలన్నా అది ఆయనకు అసాధ్యమైనది కాదండి. అది ఏమైనప్పటికీ కూడా ప్రభువుని ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థితిలో ఉంచుతాడు. మనం చేయవలసింది ఒకటే, ప్రభువును మనము నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచాలండి. మనం పోషించే దేవుడు, మన ఆహారం ఇచ్చి మనం పోషించే దేవుడు ఆయన. పక్షుల గురించి మాట చెప్తా ఉంటాడు కదండి, అవి విత్తవు పోయవు, మరి అయినప్పటికీ కూడా నీ పరలోకపు తండ్రి ఆ పక్షులను పోషిస్తున్నాడు అన్న మాట మనకు తెలుసు కదండి. కనుక మనం దేవుని మీద నమ్మకం, విశ్వాసము ఉంచాలని ఉదయకాల సమయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మరి ఆహారం గురించి, ఫలాల గురించి, మరి ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడుకొస్తున్నాడో ఆ విషయాల గురించి చెప్తున్నాను. ఫలించాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. పోషించే ఆ దేవుడు. ఒక ప్రశ్న మేము ముందుంచుకున్నాను. మరి దేవుడు మొట్టమొదటగా ఏమిచ్చి మరి మనుషుల్ని పోషించాడు? ఏ ఆహారం ఇచ్చి దేవుడు వారిని పోషించాడు? మొట్టమొదటగా ఏమి తిని బ్రతకమని చెప్పాడు? లేదండి, మొట్టమొదటిగా అంటున్నాను, దేవుడు మొట్టమొదటిగా ఏ ఆహారాన్ని మనుషుడికి ఇచ్చాడు? చక్కగా దేవంతతి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఫలాలన్నీ. అవునండి, ఆది కాండంలో మనం చూస్తాం 1:29 వచనంలో మరి చెట్లు, వృక్షాలు వేసి అక్కడ దేవుడు మనుషులకి ఇచ్చినటువంటి ఆహారం ఏంటంటే, మీకు ఆహారం. చూస్తున్నాను కదా, మొట్టమొదటిగా మనుష్య జాతికి దేవుడిచ్చిన ఆహారం ఏంటంటే పండ్లు. దేవుడిచ్చిన ఆహారము వృక్ష ఫలాలు ఇచ్చాడనమాట.
పండ్లు తిని బ్రతకమని ఏదైనా వనంలో ఆదాముకి దేవుడు తెలియజేస్తాడు. నిజమే, పండ్లు చాలా శ్రేష్టమైనవి కదండి. అవి మంచి ఆహారం కోసమే కనుక విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షాన్ని నేను మీకు ఇచ్చాను, ఫలాలు ఫలించే చెట్లని మీకు ఇచ్చాను, ఆ వృక్ష ఫలాలు అవి మీకు ఆహారంగా ఉంటాయంటండి. మరి ఆ ఫలాలు తినే మీరు బ్రతకమని దేవుడు మరి ఆదాముకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పండ్లు తిని వారు బ్రతికారు. మరి తర్వాత వారు ఏదైనా తోట నుంచి బయటికి తోలివేయబడడం మనకు తెలుసు. తర్వాత వారు మరి భూమి మీద వారి యొక్క చెడుతనం ఎంతో గొప్పగా ఉన్నట్ట, ఎంతో చెడ్డ కార్యాలు తర్వాత వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటంటే అది జల ప్రళయాన్ని రప్పించి మనుషులందరినీ కూడా నాశనం చేయాలి. మొత్తం యొక్క జీవకోటిని అంతను కూడా మరి ముగింపు చేయాలి, నాశనం చేయాలని దేవుడికి ఉద్దేశించి ఏం చేశాడని జల ప్రయాణాన్ని రప్పించాడు. జల ప్రయాణాన్ని రప్పించే ముందు దేవునికి ఒక ఆలోచన వచ్చిందంటండి కదా. మరి ఆ దినాల్లో నీతిమంతుడు ఉంటున్నటువంటి నోవహుని, తన కుటుంబాన్ని, అంతేకాకుండా మరి కొన్ని జంతువుల్ని మరి చంపకోకుండా, కొన్ని పక్షుల్ని చంపకోకుండా నోవహు చెప్తాడు, వీటిని నీతోటి పాటు నువ్వు సిద్ధం చేసుకున్నటువంటి ఓడలోకి తీసుకెళ్ళి వాటిని రక్షించమనేసి మరి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి మనుషుల్ని ఎలమన్నాడంటే నోవహు వారి కుమారుని కోడల్ని మరి వెళ్ళమన్నాడు. అంతేకాకుండా ఆ యొక్క జంతువుల్ని, పక్షుల్ని కూడా మరి అన్ని పవిత్రమైనవి 7 జతలుగా తీసుకెళ్ళమన్నాడండి. 7 జతలుగా. మరి అలాగే అపవిత్రమైనటువంటి జంతువులు, పక్షులను కూడా మరి 2 జతలుగా మరి ఆ ఓడలోకి తీసుకెళ్ళమనేసి నోవహుతో చెప్తా ఉంటున్నాడు. మరి రెండో ప్రశ్న మీ ముందుకు వస్తుంది, మరి ఎందుకు దేవుడు ఈ యొక్క జంతువులు 7 జంతువులు సంఖ్య ఇంపార్టెంట్ కాదండి, ఈ జంతువుల్ని లేక ఈ పక్షుల్ని మరి ఓడలోకి తీసుకెళ్ళమని నోవహుతోటి దేవుడు ఎందుకు చెప్పాడు? ఓకే, మనం ఇక్కడ మంచి మాటలు చెప్పారు. బలి ఇవ్వడానికి ఈ యొక్క జంతువుల్ని, ఈ యొక్క పక్షుల్ని దేవుడు నోవహుతోటి ఎందుకు తీసుకెళ్ళమని అమ్మగారు చెప్పారండి. మంచి విషయాలు. ఇంకొక విషయాన్ని కూడా మనం విందాం. ఏంటంటే మనం ఇందాకేం జ్ఞాపకం చేసుకున్నామండి, ఆదాముకి అవ్వలకి ఆహారంగా దేవుడు పండ్లు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇది దేవుడు తన యొక్క భవిష్యత్ దృష్టితోటి, ముందు దృష్టితోటి దేవుడు ఏం చేశాడంటే ఈ జంతువుల్ని, పక్షులను కూడా ఎందుకు కాపాడాడంటే ఓకే, ఇవి మనుషులకు భవిష్యత్తులో కావలసిన వాటి యొక్క ఆహారంగా కూడా ఉండడానికి అంటండి. అండి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు దేవుడు? ఆహారంగా పండ్లు తినమన్నాడు. కొంతకాలం అయిన తర్వాత జలప్రాణం అయిపోయింది, నేలంతా సర్పించబడ్డది ఆదామును బట్టి కదా. నేల సర్పించబడ్డది కాబట్టి మరి ఎక్కువ వృక్షాలు రాకపోవచ్చు, ఎక్కువ పండ్లు రాకపోవచ్చు, ఆ వచ్చిన పండ్లు మనుషులకి సరిపోవచ్చు ఆహారానికి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఏం చేశాడంటే ఈ జంతువుల్ని దేవుడు నోవహుతో లోపల తీసుకెళ్లి వీటిని సంరక్షించమన్నాడు కదండి. ఈ దినాల్లో మనం ఏం తింటున్నామా? ఎక్కువగా పండ్లు తిని బతుకుతున్నామా? కాదు, ఎక్కువ మనం తినేది చికెన్ కదండి. పక్షులు ఎక్కువగా తింటా ఉంటున్నాం. దేవుడు ముందుగానే తాను ఆలోచించాడండి, ఒకవేళ మరి ఈ పక్షుల్ని, ఈ యొక్క జంతువుల్ని ఆ మిగతా జంతువులతో నాశనం చేసేస్తే ఇవి మళ్ళీ ఉత్పత్తి కావు కనుక మనుషుడు మరి ఒకరినొకరు చంపుకు తిందులోను. మరి అప్పుడు ఆ సమయంలో మరి అటువంటి కార్యము జరగకుండా దేవుడు ఆలోచించుకుని ఏం చేశాడంటే వీటిని 7 జతలుగా లోపలికి తీసుకెళ్ళమన్నాడు. అపవిత్రమైనవి కూడా 2 జతలుగా తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళి ఈ విధంగా మరి మనుషునికి కావలసినటువంటి ఆహారం మరి దేవుడు ముందుగానే సమకూరుస్తున్నట్లుగా దేవుడు చెప్తా ఉంటున్నాడు. పక్షుల్ని, జంతువుల్ని
ఆహారంగా దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ జంతువులను ఈ పక్షులను కూడా ఏది తినాలి ఏది తినకూడదన్న విషయం కూడా దేవుడు మోసేకి తెలియజేశాడు. మరి అపవిత్రమైన జంతువులను తినకూడదు, అపవిత్రమైనటువంటి పక్షులు నీవు తినకూడదు అనేసి కూడా మరి లేవియ కాండం 11వ అధ్యాయంలో చదవాల్సిన పని లేదండి. ఏ జంతువులను తినాలి, ఏ పక్షుల్ని తినాలి తినకూడదు అన్న విషయాలు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాడండి. మరి నెమరు వేసే జంతువుల్ని మాత్రమే తినాలంటాడు, నెమరు వేయకోకుండా ఉన్న జంతువుల్ని తినకూడదంట. మరి అలాగే పంది విషయంలో అందరికి తెలుసు, పంది నెమరు వేయదండి కదా, మనకు తెలుసు. కనుక పందిని తినకూడదు. కానీ అమెరికా మరి జపాన్ దేశాల్లో పందిని ఎక్కువగా తింటా ఉంటాం, మనం చూస్తున్నాం. అలాగే పక్షుల్లో కూడా అపవిత్రమైనటువంటి పక్షులను తినకూడదని లేవికాండంలో చెప్తాడు. అవి గద్ద, గబ్బిలము, గుడ్లగోపలు ఏంటి, అవునండి, అన్ని ఎక్కడ వద్దండి, కొన్ని నేను చెప్తున్నాను. ఇవి మనము తినకూడదండి. కనుక అయితే యేసు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అన్నిటిని కూడా తినొచ్చని అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఏది నిషిద్ధమైనది ఏదీ లేదంట. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకుని లోపల తీసుకునేవన్నీ కూడా అవి పవిత్రాలే, అవి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మనము తినొచ్చు అంటండి. అయితే భయంకరమైనటువంటి ఈ అపవిత్రమైనటువంటి జంతువులు పక్షుల కంటే బహు డేంజరస్ కలిగిన ఏంటంటే మనం లోపల నుంచి బయటికి వెళ్ళేవి. అవి ఏంటంటే మరి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు క్రియలు, ఇవన్నీ కూడా అపవిత్రమైన జంతువుల కంటే డేంజరస్ అని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అవి తినొచ్చు, నువ్వు ఇతరులకి ఇబ్బందికరంగా లేకోకుండా నువ్వు దేన్నైనా తినొచ్చు అంటాడండి. ఒక వెజిటేరియన్ కంప్లీట్ గా ప్యూర్ వెజిటేరియన్ ఎదురుగా కూర్చుని మరి ఆయన వెజిటేరియన్స్ ఏంటంటే నేను ఇక్కడ చికెన్ తినకూడదండి, ఎందుకంటే ఆయనకి ఇబ్బంది. అలా ఇబ్బంది కలిగించేది ఏది కూడా మనం తినకూడదు అనేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు, మరి ఇబ్బంది లేకుండా ఏదైనా తినొచ్చు అంటున్నాడు. మరి ఇతరులకు ఇబ్బంది కలిగించేది ఏది తినకూడదు అంటాడు. ఒక మాటలో చెప్తున్నాడు, నేను మాంసాన్ని ఇతరులకు ఇబ్బంది కనుక నేను మాంసాన్ని తినడం మానేశాను అంటున్నాడండి. అపోస్తలుడైన పౌలు మాంసాన్ని తినేవాడు కాదంటాడు. ఆ మాటలో తెలియజేస్తున్నాడు. కనుక మనం ఏది తినాలి ఏది తినకూడదంటే జంతువులు కాదు, కానీ మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళేవి. అవి డేంజరస్, యానిమల్స్ కంటే అవి డేంజరస్ అని మరి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు అండి. మన ఫలాల గురించి, ఆహారం గురించి, ఈ తిండి గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు దినాల్లో మరి సాతానుడు మరి మొట్టమొదటగా దేని విషయంలో శోధించిందండి యేసు ప్రభువాన్ని? ఆహారం గురించే. ఇంకా క్లియర్ గా చెప్పాలి మీరు, యేసు ప్రభువును దేనితోటి మొట్టమొదటగా సాతాను శోధించింది? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమందండి. ఎందుకంటే ఆయన ఉపవాసంతో ఉన్నాడు 40 దినాలు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ఇదే మంచి సమయం అనేసి యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆకలితో ఉన్నాడు కదా అనేసి ఏం చెప్తుందంటే ఈ రొట్టెలు చేసుకుని తినమంటుందండి. మరి దాన్ని ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సాతానుడు ఆహారం గురించి మనల్ని లొంగ తీసుకుంటా ఉంటుందండి. కొంత సమయం అయితే మనకు ఆకలి వేసేస్తూ ఉంటది కదా. మరి యేసు ప్రభువు వారు అలాగే 5,000 మంది వచ్చినప్పుడు అక్కడ రొట్టెల్ని పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు ఏంటంటే మీరు నా దగ్గరికి వచ్చేది జీవపు మాటలు వినడానికి కాదు, కానీ ఈ రొట్టెల నిమిత్తమే మీరు నా దగ్గరికి వస్తున్నారని అంటారండి. ఆ దినాల్లో ఆహారం దొరకడం కొంచెం కష్టంగానే ఉండేది యేసు ప్రభు దినాల్లో. మరి ప్రభు వాళ్ళందరినీ కూడా రొట్టెలతో ఆహారంతో వాడిని సంతృప్తి పరిచేవాడు. కొంతమంది అయితే నిజంగా చాలా మంది ఆహారం గురించి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ దేవుడు జీవపు మాటల్లో అక్కడ అందిస్తూ ఉంటున్నాడండి. భౌతికమైనటువంటి ఆహారం గురించి మనం చూసాము. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు లేక భౌతికమైనటువంటి ఫలాలు, పండ్ల గురించి మనము దేవుడు ఏ విధంగా మనుషులందరినీ కూడా ఏ విధంగా మరి పోషిస్తూ ఉంటున్నాడో మనం చూస్తున్నాం. కనుక మనం ఆహారం గురించి మనం చింతపడవలసినటువంటి విషయం లేదు, కానీ
దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడంటే ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదించబడమని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే ఆత్మీయంగా ఎదుగుదల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలని మనం కోరుకుంటున్నాడు. మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరి భూమి అప్పుడు ఆ ఆదాముతో ఏమి చెప్పాడంటే మీరు ఫలించండి, భూమిని నిందించండి అని చెప్పాడు. ఆ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మరి భూమిని నిందించారండి. భౌతికంగా వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. మరి ఇక్కడ చెప్తున్నారు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంటుందంటే మరి భౌతికంగా మీరు ఆత్మీయంగా మీరు ఫలించమని మరి దేవుడు కోరుకుంటున్నాడు కదండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1-2 నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి, సత్తువ భూమిలో నా ప్రియుని ద్రాక్ష తోట ఉండేను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. చాలండి. ఇక్కడ సత్తువ గల భూమిలో శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటాడంటే దేవుడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే భౌతికంగా మనం ఆశీర్వదించబడాలి, అలాగే ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి మాటలు చెప్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఒక 70 మంది ఉండగా యాకోబు సంతానం 70 మందిని తీసుకెళ్లి ఐగుప్తులో నాటాడండి. వాళ్ళ 70 మంది ఏ విధంగా ఫలించారంటే శారీరకంగా భౌతికంగా 6 లక్షల కాలపరంగా వాళ్ళు మరి ఫలించారు. మంచిదే. మరి 6 లక్షలే కాదు, మరి తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు 20 లక్షల మందిగా వాళ్ళు ఫలించినట్లుగా అభివృద్ధి చెందినట్లుగా మనము చూస్తున్నాం. భౌతికంగా వాళ్ళు మరి వారి పిల్లల్ని కన్నారండి. భౌతికంగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మరి ఈ విధంగా వాళ్ళకి నచ్చిన ఆహారం అక్కడ మరి తింటూ ఉంటున్నారు. తర్వాత 6 లక్షల 20 లక్షల మందిగా మరి దేవుడు ఏం చేశాడంటే వారిని తీసుకెళ్లి కానానులో నాటాడండి. ఇక్కడ మరి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే నేను శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి నాటి తిని. అయితే అది ఏం ఫలించిందంటే అది 6 ద్రాక్షలు ఫలించిందంట. ప్రభువు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నేను యొక్క ద్రాక్షవల్లి నాటాను, మంచి ద్రాక్షలు కాస్తారుగా దాన్ని చూస్తే వీళ్ళు భౌతికంగా అభివృద్ధి చెందారు, భౌతికంగా ఫలించారండి. ద్రాక్షవల్లి దాకా కానానులో ఫలించారు, ఐగుప్తులో ఫలించారు, తర్వాత కానానులో కూడా ఫలించారు భౌతికంగా. కానీ దేవుడు కోరుకుంటున్నట్టుగా వాళ్ళు ఆత్మీయంగా ఫలించలేదనేసి దేవుడు ఎంతగానో నొచ్చుకుంటున్నాడండి. వాళ్ళ యొక్క ఫలించే జీవితాన్ని దేనితో పోల్చాడంటే 6 ద్రాక్షలతో పోల్చాడంటే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో మనం చూస్తున్నాం కదండి. ఎంతగా వీళ్ళ దేవుడిని హింసిస్తున్నాడో, బాధ పెడుతున్నారో ఇశ్రాయేలు ప్రజలు. మరి ఈ దినంలో కూడా మనం కూడా ఏ విధంగా ఉన్నాం? ప్రభువు మనల్ని ఇక్కడ నాటాడండి. దేవుని మందిరంలో నాటిన తర్వాత మనం ఏ విధమైనటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నాం? మంచి ద్రాక్షలు మనం ఫలిస్తున్నామా? 6 ద్రాక్షలు ఫలిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువు వారిని ఏ విధంగా హింసించారో అవే 6 ద్రాక్షలు అండి. వారి పిల్లలు పుట్టారు, పిల్లలు ఏ విధంగా తయారయ్యారంటే ఇశ్రాయేలు పిల్లలు మరి 6 ద్రాక్షలు కాసేవారుగా వారు ఉంటున్నారు. వాళ్ళంతటి ఆ శాపాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఆ శాపానికి గురవుతున్నారు. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-25 వచనంలో ఏ విధంగా యేసు ప్రభువు వారిని హింసించి ఆయన సిలువకి అప్పచెప్పారు. రోమా ప్రభుత్వంతో వారుండి మరి వాళ్ళైనా వారి హృదయాలన్నా కరిగినాయి, కానీ మరి యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు అయినటువంటి వారు మరి ఏ విధంగా కూడా వాళ్ళ కరెక్ట్ దేవుణ్ణి యేసు ప్రభువు అని సిలువకి అప్పచెప్పిన విషయం మనం ఎక్కడ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24-25 వచ్చినారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులకు కడుగుకొని ఈ నీతిమంతుని
రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకుంటే అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వారు చెప్తున్నారండి. ఇదండి దేవుడు ఏమి ఎదురు చూశాడంటే మరి మంచి ద్రాక్షలు కాయాలని దేవుడు వాళ్ళని నాటితే వారు ఏమయ్యారంటే కారు ద్రాక్షలుగా వాడు వచ్చారు. ఏం చెప్తున్నారంటే మరి రామ అధిపతి పిలాతు మరి అతని చేతులు పట్టుకున్నాడండి. ఈయన ఎందుకు ఏ అపరాధం లేదని, ఈ అపరాధం నా మీద రాకూడదని అతని చేతులు పట్టుకుని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదాప్రాతులు ఏమంటారంటే వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను వచ్చును కాక అని వాళ్ళ ఆ యొక్క శాపాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారండి. ఈ విధంగా చూసారా, మరి అదే శాపము ఈ దినం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. మరి ఆ అపరాధం వాళ్ళ మీద మోపబడ్డది. మరి ప్రతి దినము కూడా సంవత్సరాల పొడుగున ఇశ్రాయేల్ దేశానికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక చిన్న దేశం అండి. అది మన దేశంలో ఒక రాష్ట్రంలో ఒక హైదరాబాద్ అంత పట్టణం కూడా ఉండదంటండి ఇశ్రాయేల్ దేశం. అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా మరి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కష్టాలు, ఎందుకంటే వాళ్ళ యుద్ధాలు తీరని యుద్ధాలు, మానని యుద్ధాలు, ప్రపంచ దేశాలతో వాళ్ళు మరి యుద్ధాలు చేస్తూ ఉంటున్నారండి. ఏంటంటే అది ఒక శాపముగా తయారైందండి. వాళ్ళ యొక్క దేవుని యేసయ్య రక్తాన్ని రక్తంలో వాళ్ళ పాపాలు పడుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ శాపాలు కొని తెచ్చుకున్నారండి. ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధమైనటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఆత్మ ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరుగా ముగింపులోకి మనం వెళ్దాం. మనం ఎలా ఫలించాలో యేసయ్య ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానాన్ని చెప్పి మనం ముగింపులోకి వెళ్దాం. మత్తయి సువార్త 13:23 ఆత్మీయంగా ఏ విధంగా ఫలించాలి, మనము ఆత్మలో మనం ఫలించాలంటే మనం ఏం చెయ్యాలి? ఇక్కడ మనం చూద్దాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు అండి. మంచి నేలను పడితే విత్తనం ఏమవుతుంది? అది ఫలిస్తుంది. అది 30 60 100 ఫలిస్తుంది. అది మంచి నేలను పడతాయి. ఎవరు మంచి నేలను పడిన వారికి యేసయ్య ఉపమానంలో చెప్తున్నాడంటే వాక్యాన్ని వినాలి ఒకటి, రెండోది ఏం చేయాలి? దాన్ని గ్రహించాలండి. విన్నటువంటి వాక్యాన్ని గ్రహించడానికి మనము ప్రయత్నం చేయాలి. పక్కోళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే మనము వాక్యాన్ని వినము కదా, ఆ వాక్యాన్ని మనకు గ్రహింపులోకి రాదు. దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే దేవుని యొక్క మరి అభిషేకం మన మీద ఉండాలంటే, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండాలి వాక్యాన్ని గ్రహించాలంటే. రెండవది ఇక్కడ మత్తయి చెప్తున్నాడు, అక్కడ మార్కు చెప్తున్నాడు. ఏంటంటే మార్కు సువార్త 4:20 ఇదే ఉపమానం గురించి వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే వాక్యాన్ని వినమంటున్నాడు, దాన్ని గ్రహించుకోమన్నాడు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించాలండి. ఇందాక మత్తయి ఏం చెప్పాడండి? వాక్యాన్ని విని గ్రహించుకోవాలన్నాడు. బాగా మంది వాక్యాన్ని వింటున్నారు, మంచిదే. కొంతమంది అలాగే వాక్యాన్ని గ్రహించుకుంటున్నారు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కనీసం కదండి. దేవుడు ఆ విధంగా అర్థమయ్యేలాగా దేవుడు మీకు చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం విని దాన్ని అర్థం చేసుకుని గ్రహించుకుంటే సరిపోదంటండి. మార్కు ఏమన్నాడంటే వాక్యాన్ని విని దాన్ని అంగీకరించాలంట. ఎస్, ఇది కరెక్ట్. దేవుని సేవకుడు చెప్తున్న మాటలు ఇది బాగానే ఉన్నాయి కదా, కరెక్టే కదా, ఇది వాక్యాన్ని వినాలి కదా, అవును వాక్యాన్ని గ్రహించుకోవాలి కదా. అంతేకాకుండా అని మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనం అంగీకరించుకోవాలంటాము. అలాగ అంగీకరించిన వాడు 30 60 100 వాడు ఫలిస్తాడంటాడు. ఫలభరితమైన జీవితం మన ఆత్మలో మనం ఫలిస్తామంట. దేవుడు ఇదే కోరుకుంటున్నాడంటే నీ నుండి నా నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం ఆత్మలో ఫలించాలి. మన ఆత్మలో ఫలించాలంటే ఏమేం చేయాలో కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. మూడవదిగా లోక భక్తుడు ఇదే ఉపమానం గురించి ఏం చెప్తుందంటే మరి వాక్యం మంచి నేల పడినటువంటి విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోక సువార్త 8:15 ఏమనుంటాడంటే చెప్తారండి ఒకసారి.
మంచి నేల పడిన ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారండి. మంచి నేలను పడిన విత్తనం వల్లే మనం ఉందామా? ఒకవేళ రాతి నేలను పడిన విత్తనం వల్లే మనం ఉండాలా? అంటే మంచి నేలను పడిన విత్తనము అది వేళ్ళు కనుక్కొని భూమిలో ముట్టుకంట వెళ్ళి అది పైకి వచ్చి అది ఫలాలు ఫలిస్తూ ఉంటుందండి. ఇక్కడ చక్కగా మా అత్తయ్య వారు చెప్పాడు, దానికి వాక్యం విని గ్రహించి వారు మంచి నేల పడిన విత్తనం వలె విత్తనంతో పోలిన వారు, అలాగే వాక్యాన్ని విని అంగీకరించిన వారు 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలించేవారు. ఇక్కడ లోకా చెప్తున్నాడు భక్తుడు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలంటండి. మన వాక్యం ఎలాగైతే వినాలి? యోగ్యమైన మంచి మనసు. మన మనసు కనుక మంచిది లేకపోతే నువ్వు వాక్యాన్ని విన్నా కూడా అది నిష్ప్రయోజనమే. మన మనసు మంచిదై ఉండి నువ్వు వాక్యాన్ని వింటే మంచి నేలను పడిన విత్తనంతో సమానంగా నువ్వు ఫలిస్తావు. నీ జీవితంలో నువ్వు ఫలించాలంటే మంచి మనసు నీకు ఉండాలంటే యోగ్యమైన మంచి మనసు అంటాడు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ యాడ్ చేస్తారు కదండి, అది యోగ్యమైనది, అది దేవునికి యోగ్యమైన విధంగా నీ మనసు ఉండాలి. నీ మనసు ఏ విధంగా ఉందో అది నీకు తెలుసు, అదే దేవునికి తెలుసు. ఇక్కడ యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని మనం వినాలండి. ఈ విధంగా మనం వింటున్నామా? చాలా సార్లు నేను ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు మరి వింటున్న వారిలో అసలు కొంతమంది శ్రద్ధతో వాక్యాన్ని వినరండి. ఏయో వ్యాపకాలు, ఏయో విషయాలు, ఏయో సాతాను పెట్టే మరి అక్కడ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆత్మలో ఫలించాలంటే యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యాన్ని నువ్వు వినాలి, గ్రహించుకోవాలి, దాన్ని అంగీకరించాలి అండి. అంతేకాకుండా లాస్ట్గా దాన్ని అవలంబించాలంటండి. అంటే వాక్య ప్రకారంగా జీవించాలి మనం. ఇంకో మాట భక్తుడు చెప్తున్నాడు, ఓపికతో ఫలించాలంటండి. అంటే వాక్యాన్ని మనం ఓపికతో ఆలకించాలి. అంటే ఓపికతో మనం క్రియలు చేస్తూ వెళ్ళాలి. అవలంబించడం అంటే మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా, జీవించగలుగుతున్నామా? మన జీవితంలో ఓపిక ఉందండి అంటే సహనం అంటే ఓపికతో మనం జీవించగలుగుతున్నామా? ఓపికతో దేవుని యొక్క వాక్యాలు మనం వినగలుగుతున్నామా? దాన్ని గ్రహించగలుగుతున్నామా? కొంత సమయం దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? ఇలా చేస్తే మరి మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే మనము ఫలిస్తామంటే దేవుడు కోరుకున్న దేవుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు లేక ఫలాలు కొంతమందికి ఇస్తాడంటండి. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఫలాలు అందరికి ఇస్తాడంట. ఎందుకంటే అవి లోకంతో మరి అవి ముగిసిపోతాయి కనుక. ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అవి కొంతమందికి, ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆత్మ సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు వారు పొందుకోగలుగుతారు. మరి మనము సత్య సువార్త సహవాసంగా దేవుణ్ణి మరి స్తుతించాలని, ఆయన ఆరాధించాలని వచ్చిన మనము మరి ఆత్మలో మనం ఫలించాలని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను చెప్తున్నాడు. భౌతికమైనటువంటి ఫలాలతో, భౌతికమైనటువంటి ఆహారంతో దేవుడు పోషిస్తూనే ఉంటున్నాడు. ఆదాము నుంచి మొదలుతోనే ఇప్పటి వరకు దేవుడు మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. పండ్లతో పోషించాడు, జంతువులు పక్షులతో పోషిస్తున్నాడు తర్వాత కదండి. మరి ఆత్మ సంబంధంగా ఏ విధంగా మనం జీవించాలి, ఫలించాలి, పోషించబడాలో ఇక్కడ మాటల ద్వారా మనం చూస్తున్నాము. మరి ఎందుకు మనము ఫలించాలి? ఇది 3వ ప్రశ్న మనకు వచ్చిందండి. మనం ఆత్మలో దేవునిలో మనం ఎందుకు ఫలించాలంటే మనం సమాధానం చెప్పలేం, కానీ వాక్యంలో మనం చూద్దాం. ఈ ఆత్మీయంగా మనం ఏ విధంగా ఫలించామో మన సాక్ష్యాలు ఇక్కడ చెప్తా ఉంటున్నాం కదండి. దైవజనులు అయినటువంటి వారు ఏం చెప్తున్నారంటే, మనం చెప్పే సాక్ష్యాలు అండి, మన జ్వరం తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, మరి నేను ఒక బండిని కొనుక్కున్నాను, ఒక ఇల్లును కట్టుకున్నాను, ఈ విధమైన సాక్ష్యాలు మనము చెప్పకూడదు అంటాడు. మన సాక్ష్యాలు ఎలా ఉండాలంటే, ఆత్మలో మనం ఏ విధంగా అభివృద్ధి చెందాము, ఆత్మలో ఏ విధంగా మనం ఫలించామో అవి సాక్ష్యాలు ఇక్కడ మనకి చెప్తే దేవుడు వాటిని బట్టి సంతోషిస్తాడంట. కనుక ఈ దినం నుంచి మరి పాటలు పాడలేని వాళ్ళు, నేను ఇంతకుముందు పాటలు పాడలేకపోయేవాడిని,
ఇప్పుడు దేవుడు నాకు పాటలు పాడి ఆయన్ని స్తుతించే ఆ యొక్క ఫలాన్ని నాకు ఇచ్చాడు. నేను పాడగలుగుతున్నాను ఈ దినాన్ని, ఆ సాక్ష్యం చెప్పాలంటండి. అండి దేవుని వాక్యాన్ని ఇంతకుముందు చదవలేకపోతూ ఉండేవాడిని, చదవడానికి ఇష్టమయ్యేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత కానీ ఒక్క వాక్యమైనా కొంత సమయమైనా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఒక అధ్యాయము లేకపోతే 2 అధ్యాయాలు చదువుతున్నాను అని అటువంటి సాక్ష్యం ఎక్కడికి వచ్చి సాక్ష్యాలు తెలియజేయాలంటండి. అంటే మన సాక్ష్యాలు ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయ కార్యాలు, ఆత్మీయ క్రియలు ద్వారా మనం పొందినటువంటి మేల్ని సాక్ష్యం రూపంలో ఇక్కడ పంచుకోవాలండి. నేను ప్రార్థించేవాడిని కాదు, ఇప్పుడు నేను దేవుడు నన్ను ప్రార్థించేవాడిగా నన్ను చేశాడు. ఇది ఆత్మీయమైనటువంటి ఫలాలు, ఆత్మీయమైనటువంటి సాక్ష్యాలు మనం తెలియజేయాలంటే. మరి ఈ విధంగా ఆత్మీయంగా ఫలించడం వల్ల దేవుడు మహిమ పొందుతాడంటండి. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడుతున్నాడు. చూస్తారు కదండి, ఒక చెట్టును నాటిన తర్వాత అది విస్తారంగా ఫలిస్తే ఆ చెట్టును నాటినటువంటి యజమాని సంతోషిస్తారు కదండి, బహుగా సంతోషిస్తాడు ఆయన. ఎందుకంటే నేను నాటిన ఈ చెట్టు చాలా విస్తారంగా ఫలాలు ఫలించినాయని. అదే మాదిరిగా దేవుడు మన నిమిత్తం కూడా మనము బహుగా ఫలించడం వలన ఆయన తండ్రి మరి మహిమపరచబడుతూ ఉంటున్నాడు అంటే. మనము ఫలించాలండి. ఏ విధంగా ఫలించాలంటే మరి యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన వారంగా, యోగ్యమైన మంచి మనసు కలిగిన వారంగా ఉండి మనం వాక్యాన్ని విని వాక్యంగా మనము ఫలించాలి. దేవుడు మహిమపరుస్తూ పడుతూ ఉంటున్నాడండి. భూమి మరి ఎబ్రీ పత్రిక 6:7 చదవద్దండి. మాట ఏముందంటే, భూమి తరచుగా కూడి వర్షమును త్రాగి వ్యవసాయం చేయబడటానికి అనుకూలమైన పైరులను ఫలించుతూ దేవుని ఆశీర్వాదవచనము పొందినాడు. అంటే ఒక వ్యక్తి ఫలించడం వల్ల దేవుడు మరి వారిని ఆశీర్వదిస్తాడంటండి. ఆశీర్వాదం పొందుతాడనేసి ఇక్కడ రెండోదిగా ఉంటాడు. అంటే మనం ఫలించడం వలన దేవుడు మహిమపరచబడతాడు, అలాగే మనం ఫలించడం వలన దేవుడు మనల్ని ఆశీర్వదించుతాడు అనేసి ఎబ్రీ పత్రిక 6:7 మనం చూస్తున్నాము. మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి ఫలాలంటే మత్తయి సువార్త 3:7 మారు మనసుకు తగిన ఫలములు. బాప్తిస్మం యోహాను మాట్లాడుతూ చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఇది అందరికి ఆత్మ సంబంధమైన ఫలాలను ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడండి. మన మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలంటే ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి మనసుతో మనం ఉన్నామో యోగ్యమైన మనసును కలిగి ఉండమంటున్నాడు, మంచి మనసును కలిగి ఉండమంటున్నాడు కదండి. మరి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించని ప్రతి చెట్టును గొడ్డలి వేరున పెట్టించడం, చెట్టున వేరున ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుందనేసి ఆ కిందనే ఉంది. గొడ్డలి చెట్ల వేరున మంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడు దేవుడు. అటువంటి అగ్నికి మనం పాత్రలను కాకోకుండా మరి మంచి ఫలాలు మనం ఫలించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనకి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇస్తూ ఉంటున్నాడండి. భౌతికంగా మనం ఫలించమంటున్నాడు. మనం పోషించే దేవుడు ఆయనే. అంతేకాకుండా ప్రాముఖ్యంగా దేవుడు అడిగే విషయం ఏంటంటే మనము ఆత్మలో మనం ఫలించాలి, ఆత్మలో వృద్ధి చెందాలి, మారు మనసు కలిగినటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటు రీతిగా మనము మంచి ఫలాలను ఫలించే మంచి వృక్షం వల్లే, మంచి నేలను పడినటువంటి విత్తనం వల్లే మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటు రీతిగా మనం ఫలించడానికి మనము మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనసుల్ని సిద్ధపరచుకున్నాం. అట్టి కృప ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మమ్మల్ని అతిమిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, బ్రహ్మణం వద్ద నీ పరిశుద్ధ పాదాలకు మమ్మల్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నింటిలో కూడా మమ్మల్ని కాపాడారు. నేను ఎక్కడ లేని కింద భద్రపరిచి సంరక్షించుకున్నాను. మాకు రక్షణ అనుగ్రహించిన రక్షణ జీవితంలో ముందుకు మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉన్నటువంటి విశ్వాసాన్ని, మాకు మా సంఘానికి ఉన్నటువంటి విశ్వాసాన్ని
బలపరచండి, స్థిరపరచమని కూడా అడుగుతున్నాం. నీ మాటలు వింటున్నాం మా ప్రభా. మంచి నేలను కూడా విత్తనాల యొక్క ఉపమానం మేము జ్ఞాపకం చేసుకున్నాం మా తండ్రి. మీ స్తోత్రాలయ్యా. ఆ విధంగా మేము ఫలించడంలో మాకు సహాయం చేయండి. ఆత్మలో ఫలించమన్నాం, ఆత్మలో వర్ధిల్లింప చేసే దేవుడు మాకు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక సమయం ఇదిగో ప్రభా, మా సంఘాన్ని సహవాసాన్ని అంతని కూడా మీ చేతులు సమర్పించుకుంటున్నాం. మరొక ఆదివారం దినం వరకు మీ కృపాక్షేమాల మాతో నుంచి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి నడిపించమని కూడా విన్నటువంటి వాక్యాలు మా హృదయంలో మంచి నేలను కూడా విత్తనాల వల్ల ఫలించుటలో సహాయం చేయమని అడుగుతూ ఈ పొద్దున మా కొరకే తిరిగిరానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అంతిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులకు క్షమించిన ప్రకారం మా రుణము క్షమించండి. మమ్మల్ని శోధనలకు దగ్గరని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నాకు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, ఆదరణ, నడిపింపు తలల వంచిన మనందరికీ, మన కుటుంబములకు, సంఘానికి, చారిత్రక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాత్రుడైన కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మహిమేగా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.